ఇది ఒక రాజకీయ సభ కాదు, లేదు ఎవరినో సన్మానం చేసుకునే సభ కాదు. మన అందరి ప్రీతమ నాయకుడు, మన అందరి గుండెల్లో ఆయన ఉన్న ఒక మహానుభావుడు పద్మనాభ గారు. వారు చెప్తున్నారు, చాలామంది మన రాజమండ్రి మీటింగ్లో కూడా నేను చూశాను. ఆ తర్వాత మీరు కాకినాడ మీటింగ్లో మాట్లాడిన మాటలు కూడా చూశాను. వారు పెద్దలందరూ చెప్పిన మాటలు కూడా చూశాను. వివిధ పక్షాలు, వివిధ నాయకులు అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన కార్యక్రమాలు, వారికి నా వరకు వ్యక్తిగతంగా వారితో నాకున్న పరిచయం, ఏదైతే కాపు కులాల పోరాట సమితి ఆ సంఘర్షణలో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆ సంఘర్షణలోనే వారితో నాకున్న ఎక్కువ పరిచయం రాజకీయాల కంటే. ఆయన పార్లమెంట్ సభ్యు, ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపు కులానికి ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళతరిస్తుంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని జరిగాయా? ఆయన మాట మీద 8,000 మంది, 8 లక్షల మంది ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామా, ఆ రోజు ఆలోచన చేశామా అని అనిపిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి ఆయన. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఆఖరిగా ఒకసారి రాజకీయ సంబంధం లేకపోయినా ఆయన చాలా నిరాదీక్ష చేస్తూ ఆయన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ రోజు రాంబాబు గారు వచ్చి, నేను హైదరాబాద్ ఉంటే రాంబాబు గారు వచ్చారు. ఆయన నిరాదీక్ష చేస్తున్నారు. ఆయన వచ్చి ఆయన తాలూకా పరిస్థితి కృష్ణ పరిస్థితితో ఉంది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మనం వచ్చి ఓ సమాజం పెట్టి ఆయన్ని కాపాడుకోవాలి అని ఆయన చెప్పారు. ఆయన చెప్తే, రాంబాబు గారు చెప్తే, అలాగే రాంబాబు గారు, మరి ఎవరో అందరినీ పిలుద్దామంటే పిలుద్దాము, కానీ స్వర్గీయ దాస నారాయణ గారిని పిలండి, చిరంజీవి గారిని పిలండి, ఇంకా ఉన్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని పిలండి, హైదరాబాద్ ఉన్న పెద్దలందరినీ పిలవండి, అందరినీ పిలుద్దామని రాంబాబు గారు చెప్పారు. ఇదంతా అత్యంత సాధ్యమన్నాం. పద్మనాభ గారి పేరు చెప్తే అందరూ వస్తారండి, ఆయన మీద ఆ గౌరవం ఉందని అందరికీ అని ఆయన చెప్పారు. ఆ రోజు అందరినీ ఎవరితో మాట్లాడినా ఓకే, ఎప్పుడు, ఎన్ని గంటలకి, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఎక్కడ, ఈ రెండే మాటలు. అప్పుడు ఆ సమయము, స్థలము చెప్పి అందరం కలిసి ఆ రోజు అయ్యే తోటల్లో వచ్చి ఆయన గురించి మాట్లాడాం. ఆ నేపథ్యంలో ఒకే మాట అన్నారు దాసనారాయణ గారు, ఒక రంగాన్ని పొంగొట్టుకున్నాం, ఒక పద్మనాభంగాన్ని పొంగొట్టుకోవడానికి మేము తయారుగా లేము, ఎంతవరకైనా సరే తేల్చుకుంటామని ఆ మాట అన్నారు. దాంతో చిరంజీవి గారు అన్నారు, మేము సమయం ఇస్తున్నాం, అల్టిమేట్ ఇస్తున్నాం, ఏదైనా తేడా కానీ పద్మనాభం గారు జరిగితే ఈ శక్తి మామూలుగా ఉండదు, దానికి అది విషయాన్ని ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ నేపథ్యంలోనూ వారికి ఉమ్మడి రాష్ట్రంలో అంత అభిమానం, అంత చిన్న పెద్దాన్ని కాకుండా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆయన అంటే ఆయన పట్టుదల, ఆయన గౌరవం, ఆయన మాట, ఆ మాట మీద ఏ విధంగా ఆయన నిలబడతాడు, ఏ విధంగా పోరాటం చేస్తారు, ఏ విధంగా అది చేస్తారు, మన కులం కోసం ఏ విధంగా ఆయన కష్టపడి కార్యక్రమాలు చేస్తాడు అనే అందరికీ కూడా ఒక అభిమానం. అందుకే ఆ రోజు ఆ విధమైన ఆ మాట అది చూస్తే, ఇప్పటికీ చూస్తే ఒళ్ళు జలదిస్తుంది. అవకాశం ఉంటే ఇవాళ ఈ సభలో ఎప్పుడో ఆఖరిలో ఎక్కడో ఒకసారి ఆ వీడియోను కూడా ప్రదర్శించడం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏమండి, ముందా వీడియో ఉందా వీడియో ఉందా? ఉంటే ఇప్పుడు కాదు తర్వాత లాస్ట్లో వేయండి వేస్తే తెలుసు. ఎందుకంటే ఇది గౌరవం, ఆ పరిస్థితి అవన్నీ తెలియడానికి.
ఎవరు రాజకీయాల్లోనూ ఎవరు ఏ పార్టీలోనూ ఎవరు రాజకీయాల్లో ఎవరి పార్టీలో ఆడి ఎవరి తాలూకా సిద్ధాంతం రాది ఎవరే గిరి కొంతసేపు పోయిన తర్వాత మాట్లాడతాడు. నిలబడగలరా ఎంతసేపు? గిరి అంతసేపు నిలబడగలరా? కాబట్టి అంతా అవి తెలియాలి. అంటే ఆయనకున్న గౌరవాన్ని ఉమ్మడి రాష్ట్రంలో గిరి దామా బాలం కూర్చోమని వస్తాను కింద దా. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఆ గౌరవం, ఆయన మాట అంటే ఆ మాట మీద ఉన్న నమ్మకం, ఆ విషయం చెప్పడానికే ఆ మాట చెప్పాను తప్ప ఇంకొక ఆలోచనతోనో ఇంకో దురుద్దేశంతోనో నేను వచ్చి ఈ మాట చెప్పట్లే ఇవాళ. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇవాళ అందుకే ఏ విషయం ఆ గురించి ఏ కార్యక్రమం